కొద్ది రోజుల వరకు బాగానే ఉంది సార్. తర్వాత మళ్ళీ తర్వాత చిన్న చిన్నగా ఊరికి కోపపడ్డము, పట్టించుకోకపోవడము, గొడవలు పెట్టుకోవడం అట్లా చేస్తున్నాడు. మీ ఆయన నీతో సరిగ్గా ఉండట్లా, నువ్వు విడిపోయావు. ఇప్పుడు మీ ఆయన తరపున మాట్లాడడానికి ఎలా వచ్చావమ్మా నువ్వు? పైగా అన్నా చెల్లి అని ఇంత చిరాగ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? లేదు అలా అంత చెప్పు, affection life ఏంటి? అంతా నేను నీతోనే ఉంటాను అని చెప్పాడు. అంటే నమ్మేసి వచ్చావు. ఆల్రెడీ అబ్బాయి బాగోకే కదా నువ్వు వదిలేసావు. వదిలేదు మేడం, ఏదో గొడవ వచ్చింది చిన్నగా. అలాంటి అబ్బాయితో వెనకాల ఎట్లా మాట్లాడతావు? పైగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అతని వెనకాల ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు గొడవలు ఎక్కువైపోయినాయి, అందుకే న్యాయం కోసం మీ దగ్గర. అమ్మా, ఇతనికి పెళ్ళైన సంగతి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నీకు తెలుసా? తెలుసు మేడం, మాది అరేంజ్ మ్యారేజ్. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఫస్ట్ పెళ్లి అయిన సంగతి నాకు అస్సలు ఎవరు మేడం. ఏదో చెల్ల గిల్ల అనుకుంటూ తీసుకొని కాను, అంతకు మించి అక్కడ పోయినాక చెల్లె రూపం ఏందో వైఫ్ ఏందో అక్కడ పోయినాక వచ్చినాం. మళ్ళీ నిన్ను వదిలించుకోవడానికి ఈ డ్రామాలంతా ఆడాడా? మళ్ళీ ఏమో ఏదో మేడం నీతో రికార్డ్ ఆడియో రికార్డ్ అదే కదా. చేయాలి. మళ్ళీ నా మీద మోజు విడిపోయినట్టుంది, మళ్ళీ ఫస్ట్ గుర్తుకొచ్చినట్టు, మళ్ళీ ఫస్ట్ దాని దగ్గరికి ఎట్లా వాళ్ళు తెలియక కాబట్టి నిన్ను వదిలించుకోవటానికి ఈ డ్రామా. వీడియోలు పక్క నుండి మెసేజ్లు గిసేజ్లు అవన్నీ పంపించుకోవడం, అవన్నీ హైడ్ చేసి నన్ను ఏదో ఈమె నిరుస్తులాలు అట్లా ఇట్లా అన్నట్టు నా మీద ఇట్లా చేద్దాం అన్నట్టు అందరికి తెలిసేటట్టు చేస్తుండు. అయితే ఇప్పుడు అమ్మ, ఇప్పుడు ఇదంతా చూసావు కదా లక్ష్మి, చాలా అసహ్యంగా వాంతి వచ్చేటటువంటి విధంగా ఉంది కదా. అసలు చెల్లి అన్న అనేటటువంటి మాటలు నోట్లో వాడటానికి అర్హత లేనటువంటి ఇద్దరు మనుషులు వీళ్ళిద్దరు. మరి అలాంటి ఇద్దరు మనుషులతో పాటు ఆ అమ్మాయిని తీసి పక్కన పెట్టి అలాంటి మనిషితో మరి నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? ఎటు పోయి నాకు ఎంతైనా అరేంజ్ మ్యారేజ్ చేసినా నా భర్తనే ముఖ్యం. అవుననుకో అమ్మా, కానీ ఇది వెన్నుపోటు కదమ్మా. 6 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రయాణంలో మళ్ళీ నిన్ను తీసుకొచ్చి బకరాలాగా మధ్యలో తీసుకొచ్చి ఆ 6 నెలల పాటు నీతో కాపురం చేసి ఇప్పుడు నీ మీదే ఒక అలిగేషన్స్ రుద్దబోయేటటువంటి వ్యక్తితో నువ్వు ప్రయాణం చేయగలవా? మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నీ మీద మోజు పోరిపోయి మళ్ళీ ఇంకో డ్రామా ఆడితే, మళ్ళీ ఇంకో రికార్డింగ్ చేస్తే, ఈ రికార్డింగ్ మాకు తెలుసు కాబట్టి మేము నమ్మలేదు. సమాజంలో చూపెడితే కనుక చాలా మంది నమ్ముతారేమో. నిజంగా రమేష్కి నీకు ఏదో వ్యవహారం ఉందేమో, ప్లస్ నీ ఫోన్ నుంచి ఫార్వర్డ్ చేశాడు, ఎవరు నమ్మరు? చాలా మంది నమ్ముతారు. ఇక్కడ భర్త కావాలనే తాపత్రయంతో నీ క్యారెక్టర్ పాడవట్లే. మరి అలాంటి వ్యక్తి నీకు కావాలా? మీ తల్లిదండ్రులకి ఈ అంశం అంతా చెప్తే కనుక అప్పుడు కూడా పర్లేదమ్మా అల్లుడు గారిని యాక్సెప్ట్ చేయని అంటారా? తల్లిదండ్రులకు చెప్పుకుంటే నాదే ఇరిపోతుంది, నాకు నా మోని ఇట్లా చేస్తారు. ఆలోచించుకో ఈ అంశం. మీ ఆయన అంత చెత్త పనులు చేసినా నీకు మీ ఆయన కావాలి. ఇక సర్దించుకుంటా, ఆయన కావాలనుకుంటే ఉంటా, వద్దా అనుకుంటే నేను ఇక్కడ నుంచి నా దారి పట్టుకొని ఆయన నన్ను ఈజీగా వదిలేస్తావు? అంత మోసం చేసేవాడిని, అంత మోసం చేసేవాడిని అన్న చెల్లి అనేటటువంటి ప్రపంచానికి ఒకటి చూపెట్టి నిన్ను వెన్నుపోటు పొడిచిన నన్ను ఈజీగా వదిలేస్తావా? ఎంత కలంకం అది. ఫస్ట్ మీరే ఏదో ఒక చేయండి సార్. ఏమంటావు? మాట్లాడు సార్. నేను చేసిన తప్పే సార్. ఏం తప్పు? అమ్మాయిని వదిలించుకోవడం చేసిన సరోజని చేసుకోవటం తప్ప, లక్ష్మిని చేసుకోవటం తప్ప, లేదంటే పెళ్ళైనటువంటి ఆ అమ్మాయిని చెల్లి అంటాం తప్ప? ఏది నువ్వు చేసినటువంటి 100 తప్పుల్లో ఏది తప్పు అంటున్నావు ఇప్పుడు? సార్, ఇద్దరికి అలా చేయడం నేను చాలా తప్పు సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి తెలియకోకుండా ఇప్పుడే ఆడియో రికార్డింగ్ పెట్టేసి రమేష్తో అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇప్పుడు వరకు ఆ అమ్మాయి చెల్లి అని వాదించినాడు. ఇప్పుడు సడన్గా ఇక్కడ కూర్చుని హాట్ స్ట్రీట్ మీద కూర్చొని రియలైజ్ అయిపోయావా? నా తప్పు సార్, నన్ను క్షమించండి అని చెప్పి ఇక్కడి నుంచి పారిపోవటానికి? నువ్వు దొంగవే, పచ్చి దొంగవే నువ్వు. నీకు పేరెంట్స్ లేరా? పేరెంట్స్ ఉన్నారు సార్. నీ పేరెంట్స్ ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? పేరెంట్స్ ని పిలవాలి మేడం. ఇది పెద్దలు నిర్ణయించండి. ఇది అరేంజ్డ్ మ్యారేజ్, సో ఖచ్చితంగా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. వీళ్ళకి ఎలాగ నడుము ఇచ్చారు. ఇలాంటి దరిద్రం చెప్తా ఇంకా వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు సార్? మేడం మీరే ఏదో ఒక న్యాయం చేయాలి మేడం. అన్నం పుణ్యం తెలియని నా మీద ఇంత గలీజ్ చేసేస్తున్నారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఏం చేయాలో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు. మొత్తం అంతా బయటపడింది కాబట్టి సార్. మేడం ఇది చాలా సిగ్గుచేయటం. అంటే ఆ అబ్బాయిని ఎంత తిట్టినా కూడా, బహుశా ఒక 2 వాయించినా కూడా, ఎంత శిక్ష పడినా కూడా ఇది చాలా ఇప్పుడు క్రిమినల్గా కనిపించేటటువంటి వాళ్ళు కొంతమంది మాటలు బట్టి, ఆలోచన బట్టి, ప్రవర్తన బట్టి క్రిమినల్ అని తెలిసిపోద్ది మేడం. ద వే దే టాక్ అండ్ ద వే దే బిహేవ్, ద వే దే ఇంటరాక్టివ్ అని. ఇక్కడ రవి వచ్చి ఇక్కడ కూర్చోగానే మనకి ఎటువంటి పిక్చర్ క్రియేట్ చేశాడు అంటే కనుక, ఎంత మ్యానిపులేటివ్, ఎంత క్రిమినల్ మైండ్ సెట్ అంటే, అసలు సాఫ్ట్గా మాట్లాడుతూ ఆఖరికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అంటే కనుక, నేను ఎంత సంపాదించినా కూడా సంపాదించినటువంటి మొత్తం అంతా కూడా ఇంట్లో పనికిరాని విధంగా మా ఆవిడ కొనిపిస్తూ ఉంటుంది, వస్తువులు కొనిపిస్తుంది అని చెప్పి ఎంతో కష్టపడినటువంటి ఒక భర్తలాగా, భార్య బాధితుడిలాగా హింస భరించలేదు. సంవత్సరం పాటు నరకం అనిపిస్తున్నాను. దానికి తోడు అది సరిపోదు అనగా నా భార్య వచ్చి నా మీద ఒక చెల్లి లాంటి వ్యక్తిని, దేవత లాంటి వ్యక్తిని మా ఇంటికి వస్తూ పోతూ ఉంటే, మేము వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటే కనుక అన్నా చెల్లెల మధ్యన అక్రమ సంబంధం, దానికి తోడు ఇంకా అక్కడితో సరిపోక ఇంకా ఏది కలిపినటువంటి మసాలా చాలక
లేదండి పక్కింటోడితో కూడా నాతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది, కంపేర్ చేసి నన్ను అవమానిస్తూ ఉంటుంది, నన్ను చిన్న చూపు చూస్తూ ఉంటుంది, వాడిని ఎలివేట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే ఈ వాయిస్ రికార్డింగ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఒక షార్ట్ ఫిల్మో తీద్దాం అన్నట్టుగా నాటకం ఆడి ఆ అమ్మాయి వాయిస్ రికార్డ్ చేసి ఆ రికార్డు కాస్త ఆ అమ్మాయి ఫోన్ నుంచి రమేష్ అనేటటువంటి వ్యక్తిని ఒకటిని సృష్టించి ఆ నెంబర్కి పంపించి, ఏందయ్యా మేమేం వినలేదు. ఇన్ని సందర్భాల్లో ఇక్కడ కూర్చుని ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత సాఫ్ట్గా అమాయకంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఇన్ని ఎత్తులు పై ఎత్తులు వేసి ఒక ఏమీ తెలియనటువంటి ఒక ఆడపిల్ల గుడ్డుగా వచ్చి నీ జీవితంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయిని ఒక ఆట బొమ్మలాగా అవసరానికి సెక్షువల్గా వాడేసుకుని అవసరం తీరిపోయిన తర్వాత ఆ అమ్మాయిని నెట్టేయటం గురించి ఇంత డ్రామాలు అవసరమా? ఇంత డ్రామాలు అవసరమా రవి? నువ్వు ఒక అమ్మ నాన్నకి పుట్టినవాడివేగా, భగవంతుడు అనేటటువంటి వాడు పైనుంచి చూస్తున్నాడుగా. ఇవి నేరాలు ఘోరాలు కాదా? నీ గుంత నువ్వు తవ్వుకోవా, గుంతలో నువ్వు పడవా? కరెక్ట్గా పెట్టింది సరోజ, నీకు ఎలా పెట్టాలో అలా పెట్టింది. మొత్తం అన్నీ చెప్పిన తర్వాత కదా ఇవే కదా నువ్వు నాకు నేర్పించిన డైలాగులు అని చెప్పింది చూడు. సూపర్ అమ్మాయి. బహుశా అది కానీ అమ్మాయి చెప్పకపోయి ఉంటే కనుక ఇప్పటికీ కూడా నువ్వు అమ్మాయికుడు. అది నిజంగా స్లిప్ ఆఫ్ టంగ్ అంటారు. నోరు జారింది అమ్మాయికి. నోరు జారి ఈరోజు సరోజ ఆ మాట చెప్పింది. ఇదే కదరా నువ్వు నాకు తనే చెప్పమన్నాడు సార్ నన్ను. ఏడిసినట్టుంది. నేనేం సమర్థించట్లేదు. నీ మొట్టుకేలు పెట్టాలి నీ నెత్తి మీద 4. గడ్డి తినమంటాడు, తింటావా? ఎంత అమ్మ నాన్న లేకపోయినా కూడా, ఎంత బుద్ధి లేకపోయినా కూడా సమాజాన్ని చూడట్లేదు. ఒక ఆడపిల్ల కాదా నీది? ఒక బ్రతుకు సార్ మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మ మ్యారేజ్ వేరు. లైఫ్ అంతా నీతోనే ఉండాలంటే ఇలా చెప్పాలి, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తావు. అమ్మ పక్కన కూర్చుని మరీని ప్లస్ ఆ అమ్మాయి ఏంటంటే సార్ ఆమెను పెళ్లి చేసుకునే విషయం నన్ను చేసుకున్నాడు, ఆమెను చేసుకున్నాడు. తెలిసినాకేం చేసావమ్మా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? తెలిసినాక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేయాలి కదా. న్యాయం కోసం వేయాలంటే నువ్వు వచ్చి నిజం మాట్లాడాలి. ఇక్కడ ఇద్దరు క్రిమినల్స్ కూర్చొని ఒక సైడ్ మాట్లాడకూడదు. ఈ వేదిక గురించి నీకు తెలుసు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, లాయర్ గారు ఉన్నారు, ఒక పెద్ద హోస్టెస్ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మేడం ఇది నా బాధ మేడం, ఆవిడ బాధితురాలు కాదు, నేను బాధితురాలని. ఇక్కడ మా ఆయన ఇలా నా గొంతు కోసాడని చెప్పుంటే కనుక నీకు రాచమర్యాదలు చేసి అక్కడ కూర్చోపెట్టి అమ్మ ఇదమ్మా పరిస్థితి అని చెప్పుండేవాళ్ళం. అలా కాకుండానే అతని నాటకంలో నువ్వు భాగస్వామి అయిపోయి ఇలా చెప్పమన్నాడండి, ఇలా డైరెక్ట్ చేయమన్నాడు అని చెప్పి మీరిద్దరు అక్కడ నాశనం అయిపోద్దని నేను చెప్పాను సార్. అట్లా చెప్పమన్నాడు. సరే ఇప్పటికైనా విను. అతను తప్పు అయితే కనుక నీది కూడా తప్పున్నారా? ఒక 2 నిమిషాలు విను. ఇప్పటికైనా కూడా తెలుసుకో ఆ మనిషి ఎలాంటి వాడు అనేది. ఇద్దరు తెలుసుకుని వాస్తవానికి ఇద్దరు ఏం చేయాలంటే అటో కాలు పెట్టి వాడిని తన్ని నెట్టేసి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాలి. అది మీరు ఆడవాళ్ళు చేయవలసినటువంటి పని. ఇప్పుడు ఇద్దరు మీరిద్దరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రవి మీ ఇద్దరిని మోసం చేశాడు. ఏ విధంగా మోసం చేశాడంటే ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను మోసం చేశాడు. మీ పెళ్లి జరిగిందని చెప్పకుండా అటువైపు అతని తల్లిదండ్రుల్ని, ఇటువైపు ఈ అమ్మాయి తల్లిదండ్రులని అందరినీ మోసం చేసుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని మోసం చేశాడు చెరి సమానంగా. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉండాలంటే ఇద్దరు ఒక దుర్గామాతలాగా కాళీమాతలాగా ఒక పౌరుషం ఒక కోపంతో లెగిసి వాడిని 1-2 తన్ని బయటకు నెట్టేసేయాలి. అలాంటి మొగుడు ఉంటే ఏంటి, అలాంటి మొగాడు ఉంటే ఏంటి, పోతేనేంటి. అలా అనకుండా అతను ఆడబడినట్టుగా ఆడుతూ అతను చేయవలసినటువంటి డ్రామాలు అంటూ చేస్తూ ఇంకో ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేసావు చూడు. అది మేము సమర్థించట్లేదు. నువ్వు అన్యాయం అయిపోతే నువ్వు అన్యాయం అయిపోయావు. నీ వేదన నీ వాదన వేరే చోటకి ఎక్కడికన్నా వెళ్ళి వినిపించు. నువ్వు బయటపడటం గురించి అతను ఆడమన్నటువంటి నాటకం ఆడుతూ ఈ అమ్మాయిని ముంచేయటం ఎంతవరకు సమర్థించేటటువంటి అంశం? అన్యాయం అయిపోయింది కదా సార్. ఇప్పుడు నాకు తెలియకుండా వేరే పెళ్లి చేస్తాను. వినమ్మా విను.